హాయ్ అండి, యాపిల్ జామ్ చేసుకుందాం రండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి జాము. 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి గ్లాస్ జార్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట జామ్ కంటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను 4 యాపిల్స్ తీసుకున్నాను. దానిపైన చెక్కు తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కలర్ కోసం నేను బీట్రూట్ని యాడ్ చేస్తున్నానండి. అదే బయట జామ్లో అయితే ప్రిజర్వేటివ్స్ అవన్నీ యాడ్ చేస్తారండి. అవి తింటే హెల్త్ స్పాయిల్ అవుతుందండి. అదే మన ఇంట్లో చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. నేను 4 యాపిల్స్కి హాఫ్ బీట్రూట్ తీసుకున్నానండి. పెద్ద సైజు కాబట్టి హాఫ్ తీసుకున్నాను. అదే చిన్న బీట్రూట్ అయితే 1 బీట్రూట్ తీసుకోండి. మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఆవిరి మీద ఉడికించండి. ఇలా జామ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు పిల్లలకి అర్జెంటుగా స్కూల్ బాక్స్లోకి బాక్స్ పెట్టాలంటే చాలా అడవుడైపోద్దండి మన మదర్స్కి. అదే ఇలా జామ్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. స్కూల్ బాక్స్కి ఈజీగా ప్యాక్ చేయొచ్చండి. నాకు 1 కప్ వచ్చిందండి యాపిల్ పేస్ట్. దానికి 3/4 కప్ షుగర్ పడుతుందండి. మీరు షుగర్ తక్కువ తింటారంటే హాఫ్ కప్ షుగర్ సరిపోతుందండి. బెల్లంతో కూడా చేయొచ్చండి. బట్ టేస్ట్ అయితే బయట కొనే జామ్ అంత టేస్ట్ రాదండి. మనకి బయట కొనే జామ్ టేస్ట్ రావాలంటే షుగర్ వేయాలండి. హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేయండి. మనకి జామ్ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక చిన్న ప్లేట్లోకి ఒక చుక్క వేసుకోండి. అది ఏ సైడ్ డైరెక్షన్ తిప్పినా జారకుండా ఉందంటే జామ్ రెడీ అండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ అయ్యి ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయట జామ్స్కి తీసిపోదు. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.